రెండు రాష్ట్రాల్లో మీరు గుర్తుపెట్టుకోవాలి. అటు తెలంగాణ ఇటు ఆంధ్ర. అక్కడుండే ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రాజకీయం కోసం రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు. ప్రజల కోసం రాజకీయం చేస్తే ఎప్పటికైనా మంచి ఫలితాలు వస్తాయి. తెలంగాణలో స్టార్ట్ చేసిన దేవాదుల ప్రాజెక్ట్ నేనే స్టార్ట్ చేశాను. కల్వకుర్తి నేనే స్టార్ట్ చేశాను. లిఫ్ట్ ఇరిగేషన్, ఫస్ట్ మాధవరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్, హైయెస్ట్ లిఫ్ట్ ఇన్ ది కంట్రీ. అది సక్సెస్ అయిన తర్వాత కల్వకుర్తి దేవాదులు స్టార్ట్ చేశాం. ఏదైతే కృష్ణా డెల్టా ఆధునీకరణ కోసం పెట్టి 20 టీఎంసీ నీళ్లు పొదుపు చేసి ఆ నీళ్లు చూపించి భీమా లిఫ్ట్ ఇరిగేషన్ క్లియర్ చేశాం. ఆర్డీఎస్లో నీళ్లు రాకపోతే ఆ రోజు జోరాల లింక్ కెనాల్ పెట్టి 40,000 ఏకర్స్ ఆఫ్ ఇరిగేషన్ మహబూబ్నగర్లో ఇచ్చాం. ఇలాంటి అనేకమైన ప్రాజెక్టులన్నీ కూడా అక్కడ గోదావరి పైన ఆలీసాగర్, ఇంకొక ప్రాజెక్టు గుప్తా అనుకుంటా, గుప్తా, ఈ రెండు కూడా స్టార్ట్ చేశాం. ఒకప్పుడు హైదరాబాదుకు నీళ్లే లేని పరిస్థితిలో మంజీరా నుంచి వారానికి ఒకసారి నీళ్లు ఇచ్చే పరిస్థితి నుంచి ఫస్ట్ టైం 1 ఇయర్లో నాగార్జున సాగర్ నుంచి నీళ్లు తీసుకుపోయి హైదరాబాద్కి ఇచ్చాం. ఈరోజు హైదరాబాద్లో ఇవన్నీ చేసి తెలుగు జాతి కోసం ఒక బ్రహ్మాండమైన నగరం ఉండాలని వన్ ఆఫ్ ది బెస్ట్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేశాం. నాలెడ్జ్ సిటీకి ప్రారంభించాం. టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ. కంట్రీలో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, మోస్ట్ లివబుల్ సిటీ హైదరాబాద్, ఇన్క్లూడింగ్ ఔటర్ రింగ్ రోడ్ కానీ, ఎయిర్పోర్ట్ కానీ, హైటెక్ సిటీ కానీ, సైబరాబాద్ కానీ, బయోటెక్నాలజీ కానీ, ఫార్మా కానీ, స్పోర్ట్స్ కానీ, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ కానీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అన్నీ ఆ రోజు పెట్టినట్టువే. నేను ఏ రోజు కూడా ఇది చేశాం అని నేను ఎప్పుడు చెప్పలేదు. నేను ఐఎమ్ వెరీ క్లియర్. ప్రజల కోసం నేను చేశాను, తెలుగు జాతి కోసం చేశాను, ముందుకెళ్ళాం. ఈరోజు నిన్న మొన్న చూస్తే ఈ రాజకీయాలు నాకే అర్థం కాల. ఏంటి రాజకీయం? ఇప్పుడు దేవాదుల ప్రాజెక్టు కట్టారు. దేవాదుల ప్రాజెక్టు గోదావరి పైన, అక్కడి నుంచి నీళ్లు వస్తే పోలవరానికి వస్తాయి. పోలవరం నీళ్లు వచ్చి గోదావరి నుంచి మీరు నీళ్లు తీసుకుంటే, నేను అబ్జెక్ట్ చేయకపోతే, మీరు పోలవరం నీళ్లు తీసుకుంటే మీరు అబ్జెక్ట్ చేసేవన్నా మీనింగ్ ఉందిట్లో? పైన నీళ్లు తీసుకొని ఎక్కడ పోయారు? మంజీరాకి తీసుకెళ్ళి తప్పలేదు. నేను ఆ రోజు కూడా వెల్కమ్ చేస్తాను, ఇప్పుడు వెల్కమ్ చేస్తున్నా. గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, కంప్లీట్ చేయండి. నేను ఈ నీళ్లు తీసుకొని ఇంకొంచెం ముందుకెళ్ళి పొదుపు చేస్తే ఆ నీళ్లు ఉపయోగించుకుంటే రాయలసీమ కూడా బాగుపడుతుంది. అవసరమైతే మనకు కానీ అన్ని కలిసి వస్తే తెలంగాణకు కూడా నీళ్లు ఇవ్వచ్చు. నాగార్జున సాగర్, శ్రీశైలం నీళ్లు పెడితే వాళ్ళు కూడా వాడుకోవచ్చు. అవసరమైతే ఇక్కడ మనం వాడుకున్నప్పుడు నీళ్లు మిగిలితే ఏం చేస్తాం? అవసరమైతే వాళ్ళు కూడా వాడుకునే పరిస్థితి ఉంటుంది. అంటే అది నేను అంటున్నాను, ఏంటి ఇవన్నీ? దానికి పోటీ పడి మాట్లాడడం ఏంటంటే నాకుండే ప్రజలు అర్థం చేసుకోవాలి. మీరు మంజీరాకి తీసుకున్నప్పుడు నేను వెల్కమ్ చేశాక తప్పలేదు. దేవాదులు ఇంకా ముందుకు తీసుకెళ్ళండి నీళ్లు, తప్పే ఉన్నట్లు. ఉండేది ఏదైతే కృష్ణాలో నీళ్లు తక్కువ ఉన్నప్పుడు పైన కడితే ఇంకా నష్టం. అది ప్రొటెక్ట్ చేసుకుంటూ కృష్ణా డెల్టాని ప్రొటెక్ట్ చేసుకొని గోదావరిని అనుసంధానం చేసుకోగలిగితే రాష్ట్రంలో ఇబ్బందులు లేవు. ఇప్పుడు నిన్న చూస్తున్నాం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్. ఏంటి దాని మీద ఇవన్నీ ఉందా? దాంట్లో మీనింగ్ ఉందా? వీళ్ళు చేసిన పని మీరు చూస్తే ఎంత ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైపోతుందని ఇష్టానుసారంగా మాట్లాడతారు. వీళ్ళు ఏం చేశారు? 5/5/2000 జీఓఆర్టీ నెంబర్ 203 3,805 కోట్లతో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు. ఒక అతను తెలంగాణ అతను 15/5/2020 ఎన్జిటికి వెళ్ళారు.
25/2020లో ఆయన ఒక ఆర్డర్ ఇచ్చాడు. ప్రాజెక్ట్ని మీకు ఫీజిబిలిటీ రిపోర్ట్ ఉందా, అనుమతులు ఉన్నాయా, సబ్మిట్ చేయమని అడిగాడు. అది ఇచ్చే వరకు మీరు స్టే అని స్టే ఇచ్చాడు. 13/7/2020 మళ్ళా వీడు పోయి అడిగితే దానిపైన పాక్షిక సవరణ ఇస్తూ ప్రాజెక్ట్ నివేదిక డిపిఆర్ పిలవండి, టెండర్లకు పిలవండి చెప్పారు. దాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు మొత్తం వర్కే స్టార్ట్ చేశారు. 29/10/2020 మళ్ళా ఎన్జిటి కంపల్సరీగా మీరు ఈసీ తీసుకోలేదు, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ స్టాప్ చేయమన్నారు. స్టాప్ చేసేశారు. ఇది 25/2020 ఇచ్చిన ఆదేశాలు మీరు చూస్తే టిల్ ది రిపోర్ట్ ఈజ్ సబ్మిటెడ్ అండ్ అప్లికేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ పెండింగ్ విత్ MOEF అండ్ CC ఈజ్ డిస్పోజ్డ్ ఆఫ్ బై దెమ్. The state of Andhra Pradesh is directed not to proceed with any work on ground in the guise of preparation of DPR for this Rayalaseema lift irrigation scheme. అని ఇచ్చి మళ్ళీ 22/3/2024 DPR లేకుండా మీరు పనులు చేశారు కానీ ఫైన్ వేశారు. 2,65,00,000 వేశారు. వాస్తవాలు ఈ విధంగా ఉంటే చిల్లర రాజకీయాలు చేయడం ఏంటండి? మీరు అధికారంలో ఉంటే ఒక రూపాయి ఖర్చు పెట్టలేదు. దీనిపైన ఏం చేశారు? అనవసరంగా పెట్టి ఒక 900 కోట్లు కాంట్రాక్ట్ పే చేశారు. ఇవి కాకుండా అనుమతులు లేని ప్రాజెక్టులు వీళ్ళు స్టార్ట్ చేసి దానికి ఒక 2,000 కోట్లు 2,500 కోట్లు పే చేశారు. దానికి ఒక 100 కోట్లు ఫైన్ వేశారు ఎన్జిటి. 25 కోట్లు గవర్నమెంట్ డబ్బులు కట్టారు. అంటే ఏంటి ఈ విచ్చలవిడితనం ఏంటి? వీళ్ళు చేసే పనులు ఏంటి? ఇప్పుడు ఏమంటారు? మేమేదో రాయలసీమను ఉద్ధరించాలనుకుని మా రామానాయుడు గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. మొత్తం ఎంత ఉంటుందంటే వీళ్ళు పెట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ చేయడానికి 34 TMC. మన వాటా ప్రకారం మనకు వచ్చేది 22 TMC. ఇప్పటికే ముచ్చుమరు ఉంది అక్కడ. దాని ద్వారా నీళ్లు తీసుకోవచ్చు. నువ్వేదో పెట్టేశాను, నేనేదో పెట్టేశాను, రాయలసీమ కన్నా న్యాయం జరిగిపోయింది. రాయలసీమ పోయి చూస్తే ఎవ్రీ రిజర్వాయర్ నీళ్లు కట్టాం, ఎవ్రీ రిజర్వాయర్ని పూర్తి చేశాం. ఎప్పుడూ రానటువంటి బ్రహ్మసాగర్ కూడా నీళ్లు ఇప్పించి పూర్తి చేశాం. ఈ సంవత్సరం 17 TMC 18 TMC నీళ్లు బ్రహ్మసాగర్లో ఉన్నాయి. దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్. సార్, సాంబశివరావు హియర్ ఫ్రమ్ హిందూ. ఇన్ని అక్కడ అవకతవకలను మీరు ఐడెంటిఫై చేశామని చెప్తున్నారు కదా, వాటి మీద ఎంక్వైరీ కానీ ఏదైనా? ఏది? ఇప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్లో అవకతవకలు మీరు ఐడెంటిఫై చేశామని చెప్తున్నారు. వాటి మీద మీరేమైనా ఎంక్వైరీ చేయడం కానీ, యాక్షన్ తీసుకోవడం కానీ, కన్సర్న్ ఆఫీసర్స్ మీద కానీ, కన్సర్న్ కాంట్రాక్టర్స్ మీద కానీ అన్నీ చేయాలి. ముందు అప్రూవల్ లేకుండా పనులు చేసి తర్వాత 30 ఏళ్ళు పడుతుంది వీళ్ళ కథలన్నీ చేయాలంటే. మనకు ఎంక్వైరీ చేసుకుంటా కూర్చుంటుంటే అన్ని ఏం చేయాలో జరుగుతున్నా మీరు చూస్తున్నారు. ఎంక్వైరీల కోసం కాలయాపన చేస్తా, ఎంక్వైరీలు చేయాల్సిందే తప్పదు. కానీ వీళ్ళు చేసిన పనులన్నీ మనం ఎంక్వైరీ చేయకపోయినా కూడా హైకోర్టు కూడా చెప్తామని ఇప్పుడు టీటీడీది. అప్పుడు జరిగిన అవకతవకల మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదని చెప్పే పరిస్థితికి వచ్చారు. 1-2 కాదు కదా, వ్యవస్థని మొత్తం కుప్పగొల్చారు. ఇప్పుడిప్పుడు అవన్నీ కూడా వ్యవస్థలన్నీ కూడా బాగు చేసి మళ్ళా ట్రాక్లో పెట్టే పరిస్థితి వస్తే బురజల్ల రాజకీయం చేస్తున్నారు. దీని నథింగ్ అబౌట్ బురజల్ల రాజకీయం. ఏంటి దానివల్ల? 20 TMC నీళ్లు ఏమైపోతుంది? ఒక రిజర్వాయర్లో ఉన్నాయి ఈరోజు 20 TMC నీళ్లు. ఇప్పుడు కూడా మాట్లాడతారు సిగ్గు కూడా లేకుండా. ఈ సంవత్సరం మేము చేసాం అందరినీవో 3,800 కోట్ల రూపాయలు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి 730 కిలోమీటర్లు కెనాల్స్ వెడల్పు చేసి అటు కుప్పం ఇటు మడకసిర నీళ్లు తీసుకెళ్ళాం. అది రాజకీయం. అన్ని చెరువులు నీళ్ళు ఇచ్చాం. అది చేయకుండా ఈ చిల్లర రాజకీయాలు ఇలాంటివన్నీ పట్టించుకొని ఎంచోపైన బురదజల్లితో అంటుకుంటుందేమో, ఏం అంటుకోదు. చాలా మంది నా మీద బురదజల్లేదని ప్రయత్నం చేశారు. ఆ బురదలో వాళ్ళు కోరుకుపోయారు తప్ప ఏమీ కాదు, ఏం జరగదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ చేయండి. మీరు చేయలేని పనులు మా మీద నెపవేసి తప్పించుకునే ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదు. ఫైనల్గా ఒకటే చెప్తున్నా,
ఈ ప్రాజెక్టు ద్వారా రాబోయే రోజుల్లో నదుల అనుసంధానం. నాకు ఒక కోరిక ఉంది, దేశంలోనే నదుల అనుసంధానం జరగాలని నా కోరిక. ఒకప్పుడు 2000 సంవత్సరాల్లో గంగా కావేరి అనుసంధానం జరగాలని ప్రధానమంత్రి వాజ్పేయి గారి మీద చాలా ఒత్తిడి తీసుకొస్తే అప్పుడు ఆయన ఒక టాస్క్ ఫోర్స్ వేశారు. సురేష్ ప్రభుని టాస్క్ ఫోర్స్ చైర్మన్ కూడా వేశారు. అది జరుగుంటే జరగాలి. అది జరిగితే ఈ దేశంలో నీటి సమస్య ఉండదు. ఎక్కడికక్కడ ప్రతి ఒక్కరు కూడా అడ్డం పడతారు, కానీ దేశమంతా జరిగి పై నుంచి కింది వరకు కానీ సర్ప్లస్ డెఫిషిట్ రీజన్స్ అన్ని కవర్ చేసుకుంటూ వస్తే దేశం మొత్తం సస్యశ్యామలం అవుతుంది. ఇది చేయాల్సిన అవసరం ఉంది. నేను ఇటీవల కాలంలో ప్రధానమంత్రి గారిని అడిగితే వారు ఏమన్నారంటే, మీరు రాష్ట్రంలో ఇంట్రా రివర్స్ చేయమన్నారు. ఇంట్రా రివర్స్ మీరు చేయగలిగితే రేపు రాబోయే రోజుల్లో ఇంటర్ లింకేజ్ కూడా మనం ఈజీ అవుతుంది. అది నెక్స్ట్ స్టెప్ చేద్దామన్నారు. ఆంధ్రప్రదేశ్కి ఒక అడ్వాంటేజ్ ఉంది. ఆ అడ్వాంటేజ్ అంటే బైఫర్కేషన్ వల్ల ఇబ్బందులు వచ్చాయి. గోదావరి, కృష్ణ, పెన్నా, వంశధార అన్ని సముద్రంలోకి ఇక్కడి నుంచే వెళ్తాయి. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అన్ని రాష్ట్రాల్లో ఎక్కడి నుంచి నీళ్లు వచ్చినా, కడాన వరదల్లో మనం ఉంచిన కడాన నీళ్లు ఇక్కడి నుంచి సముద్రానికి పోతాయి. ఆ సముద్రానికి పోయే నీళ్లు కొద్దిగా కానీ మనం వాడుకోగలిగితే నష్టం వస్తుంది, లాభం వస్తుంది. మొన్న ఇటీవల మీరు చూశారు, తెలంగాణలో వర్షం పడింది. ఆ నీళ్లు ఎక్కడికి వచ్చాయి? నేరుగా ఆంధ్రాకి వచ్చి విజయవాడకు వచ్చాయి. విజయవాడలో వరదకు గురయ్యాం. ఒకేసారి క్లౌడ్ బరస్ట్ అయింది. బరస్ట్ అవుతాను ఆ నీళ్ళన్నీ వచ్చేసాయి. నిన్న కూడా మనం చూస్తే వరదలు వచ్చినప్పుడంతా కూడా మనం చాలా అప్రమత్తంగా ఉండే పరిస్థితి. గోదావరి కూడా మీరు చూస్తున్నారు, వరద వస్తే ఇక్కడనే ఎక్కువ ముంపుకు గురయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇంకొక పక్కన ఈ వెనిగని సముద్రం పక్కన మనం తీసుకోగలిగితే, రాష్ట్రం మొత్తం అనుసంధానం చేసుకుంటే నీటి సమస్య అనేది ఉండదు. రాష్ట్రంలో నీళ్లుంటే ఇంకా అభివృద్ధి ఆటో పైలట్. ఆ ఎక్సర్సైజ్ చేస్తున్నాం. అందుకే నాకు ఎప్పుడు కూడా జీవితంలో ఒక సాటిస్ఫాక్షన్, ఒక తృప్తి. ఆల్ ప్రాజెక్ట్స్ ఈరోజు ఈ రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్ట్స్ అన్ని నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో మోస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ నేనే స్టార్ట్ చేశా, నేనే పూర్తి చేశా. ఈ జిల్లాలో చాగల్నాడు ఉంది. కాటన్ కట్టిన ప్రాజెక్టులు వదిలిపెడితే చాగల్నాడు కానీ, పుష్కర కానీ, తాటిపూడి కానీ, పురుషోత్తపట్నం కానీ, పట్టిసీమ కానీ, ఒకటి కాదు, ఎవ్రీ ప్రాజెక్ట్. ఉత్తరాంధ్రలో ప్రారంభించిన ప్రాజెక్ట్స్, పాత ప్రాజెక్టులు కొన్ని వదిలిపెడితే ఇక్కడ అన్నీ నేను ప్రారంభించాడు. నేను మద్దు వలస దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఆల్ తోటపల్లి, మద్దు వలస, అదే మరి మనం తారక రామ, అన్ని సూరంపాళ్ళు అన్ని ఇక్కడ కూడా, ఇక్కడ కట్టిన సూరంపాళ్ళు అన్ని కూడా నేను వచ్చినా కట్టినట్టువే. అన్ని ఒకటి కాదు, అన్ని రాయలసీమలో అన్ని ప్రాజెక్టులు. రాయలసీమలో అయితే ఐ కెన్ సే గొల్లపల్లి, మారాల, చెర్లోపల్లి, ఆ పక్క పోయే కొందికి మొత్తం ఆల్ గండికోట అయితే ఎన్టీఆర్ కట్టారు. తర్వాత ల్యాండ్ అక్విజిషన్ అనేది ఫైనలైజ్ చేశాం. ఆల్మోస్ట్ ఆల్ ప్రాజెక్ట్స్ అన్ని, ఈవెన్ సోమశల ఎక్స్పాన్షన్ ఎన్టీఆర్ చేశారు, అందులో ఎన్టీఆర్ చేశారు. 90% ఆఫ్ ది ప్రాజెక్ట్స్ తెలుగుదేశం కట్టినట్టు. అదే కాదు, బచావత్ అవార్డు ప్రకారం నీటి సర్ప్లస్ వాటర్, మిగులు జలాల హక్కు వాడుకునే హక్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉందని చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్ ఫస్ట్. తెలుగు గంగతో స్టార్ట్ చేశారు. అందరి నీవా, తెలుగు గంగ, గాలేరు నగిరి, ఎస్ఆర్బీసీ, ఎస్ఎల్బీసీ అన్నీ అప్పుడు స్టార్ట్ అయిన ప్రాజెక్టులే. ఇప్పుడు ఎవరికి ఈ ప్రాజెక్టులు అర్థం కాదు, జాగ్రఫీ తెలియదు, రాజకీయం మాత్రం చేయాలనుకుంటా. ఇది కరెక్ట్ కాదు. రాజకీయాలు కాదు కావాల్సింది, అందరం కలిసి. నేను అందుకే నిన్న కూడా చెప్పాను, తెలుగు జాతి ఒకటే. ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి, కానీ ఎంచోపైన
ఇద్దరి మధ్యలో విరోధాలు చేసి ఆనందపడే పరిస్థితి రాకూడదు. సెంటిమెంట్స్ ఆడుకోవడం మంచిది కాదు. అదే చెప్తాను, నేను దానికే కట్టుబడి ఉంటా.